జోగులాంబ గద్వాల జిల్లా సమీక్షా సమావేశానికి మరి ఆదరైనటువంటి గౌరవ కలెక్టర్ సంతోష్ బిఎం ఐఏఎస్ గారు, నా తోడు మా గౌరవ సభ్యులు ఇలాదేవి మేడం గారు, రాంబాబు నాయక్ గారు, లక్ష్మణ గారు, ప్రదీప్ గారు, ఇతర జిల్లా అధికారులకు అందరికీ, జిల్లా పోలీసు అధికారులకు, ఇంతకుముందు మాట్లాడినటువంటి మోహన్ గారు, మన ప్రకాశ్ డివిజన్ మెంబర్ గారు, ఇంకా మిగతా చాలా మంది మాట్లాడేది. ఈ సమస్యలను మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా నేను పోలీస్ శాఖ వారు అడుగుతూ ఉన్నాను ఎస్పీ గారిని, మరి పెండింగ్ కేసు 97 ఉన్నాయి, తర్వాత 55 బ్యాలెన్స్ ఉన్నాయి ఎస్పీ గారు. ఇవి మాత్రం తప్పకుండా మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. మీకు ఎన్ని రోజులు టైం కావాలో చెప్పండి ఎస్పీ గారు, ఎన్ని రోజులు కంప్లీట్ చేద్దాం. ముఖ్యంగా మా ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మన అన్ని జిల్లా కలెక్టర్లకు మేము డ్యూటీ రాసినాం. ఎస్పీలో కలెక్టర్ ప్రతి నెల చివరి వారంలో పౌరవక దినోత్సవం. మరి ఆ పౌరవక దినోత్సవం యాన్నో పోయి ఈ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు ఇబ్బంది గమనించారు. ఆర్టీఓ గారు ఎస్పీ గారు పౌరవక దినోత్సవం అనేది మమా అనిపిస్తున్నాం. ఒక గిరిదవారు పోవాలి, ఒక కాన్స్టేబుల్ పోవాలి, ఏదో ఊళ్ళో పోవాలి, సంతకం పెట్టుకుని రావాలి, సర్పంచ్ సంతకం పెట్టుకుని రావాలి. అక్కడ కాదు. నేనేమంటున్నానంటే మా కలెక్టర్ గారు ఒకటే డైరెక్షన్ ఇస్తూ ఉన్నా, మా ఎస్పీ గారు నెల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఒక 6 నెలలు సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ప్రతి నెల అక్కడ ఉన్న తహసీల్దార్కు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అక్కడ పౌరక దినోత్సవం జరిపేటప్పుడు అడ్వాన్స్ చెప్పి ఉండాలి. శాఖాపరమైన అధికారులు మాత్రం తప్పకుండా హాజరు కావాలి. ఏంటంటే కొన్ని సమస్యలు అనేవి కూడా అవగాహన లేకుండానే పెద్ద చైతన్యం లేక సమస్య ఎక్కువస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. నేను ఒకటే ఏం కోరుతున్నా అంటే మీరందరూ కూడా అట్లా చైతన్యం కలిపే అవసరం ఉన్నది. ఇప్పుడు పౌరక దినోత్సవం పోయినప్పుడు ఆ యొక్క మండలంలో, ఆ యొక్క గ్రామంలో యానో ఒక మూల కాకుండా గ్రామ పంచాయతీ వద్దను, చావిడి వద్దను, గ్రామ సందర్భ ప్లేసులను అందరు అధికారులు హాజరై విధిగా తహసీల్దార్ పోవాలి, విధిగా ఎస్ఐ పోవాలి. పోయి అక్కడ అధికారులు హాజరై దళిత సంఘాల నాయకులు వస్తారు. మా డిఎస్ మెంబర్ ప్రకాష్ గారు అన్నారు, మరి కొత్తగా డిఎస్ మెంబర్ మన కలెక్టర్ గారు చెప్తున్నారు, మరి కాన్స్టిట్యూషన్ మెంబర్ వస్తున్నారట. అది త్వరలోనే నేను జిల్లా ఇన్ఛార్జ్ మరి దామోదర్ మాట్లాడతా, త్వరలోనే డిఎస్ మెంబర్ చేరుకోవడం ఏర్పాటు చేస్తాను. మీరు అందరూ కూడా అక్కడ సైతంగా కల్పిస్తే ఇవన్నీ సమస్యలు పరిష్కారమైంది. నేను ఒకటి ఆర్టీఓ గారిని మరి ఒక డిఎస్ గారి కొడుతూ ఉన్నా, మరి గట్టు మండలం రాయవరం ఇక్కడ నాకు గట్టు మండలం రాయవరం విలేజ్ లో మీరు పౌరక దినోత్సవం జరపాలి విధిగా. ఇది చాలా సమస్య గ్రామం కనుక డిఎస్ గారు తప్పకుండా హాజరు కావాలి, ఆర్టీఓ గారు హాజరు కావాలి. మీ ఫోటోలకు అప్డేట్ చేయాలి. ఎంతమంది సామాజిక ఫోటోలు అప్డేట్ చేయాలి సిఎస్టీ కమిషన్. దయచేసి నేను కోరుతాను. ఇది ఒకటి. ఇక పంచాయతీ చివరి వారంలో పెట్టినందుకు కలెక్టర్ గారు తప్పకుండా తహసీల్దార్ ఆదేశాలు ఇవ్వండి. మన ఎస్పీ గారు ఎస్ఐ ఆదేశాలు ఇస్తారు. సంవత్సరం యాక్షన్ ప్లాన్ జూన్ నెల అయిపోతుంది. రేపు జూలై నుంచి మళ్ళీ జూన్ వరకు సంవత్సరం యాక్షన్ తయారు చేసి ఏ మండలంలో ఏ నెలలో ఏ డేట్లో అనేది షెడ్యూల్ తయారు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు అంత కలెక్టర్ ఎస్పీలకు ఆ తప్పకుండా అమలు చేసి ఆ డివిఎంసీ మీటింగ్ అక్కడ యొక్క పౌరక దినోత్సవంలో ఎస్సీలో చెప్పాలి. చదువుకున్న అమెరికా ఉన్నారా, ఆస్ట్రేలియా పెట్టుకున్నారా, విదేశీ విద్యార్థి పథకం మీకు ఉన్నది, 20 లక్షల రూపాయలు వస్తాయి మీకు అని చెప్పేటువంటి విధానం ఉంటే అప్లికేషన్ దొరుకుతాయి. మరి ఇంత జిల్లాలో ఒకటే అప్లికేషన్ వచ్చిందంటే మనం చైతన్యం కల్పించడం కోరుతున్నాం. మన కులాల విషయంలో ఇవన్నీ కూడా ఇంకా కూడా కొన్ని గ్రామాలలో మన అంతరాలు 2 క్లాసుల విధానం ఉన్నది, కులాలు జరుగుతుంది అని చెప్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.